ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి పవన్ అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. గబ్బర్ సింగ్ సినిమా చేసే వరకు శృతి హాసన్ ఐరన్ లెగ్ హీరోయిన్. ఆమెతో సినిమాలు చేయడానికి ఏ టాప్ యంగ్ హీరోలు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. అయితే 5 సంవత్సరాల కిందట విడుదలైన గబ్బర్ సింగ్ శృతి రేంజ్ని మార్చడమే కాకుండా ఆమెను టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానంలో నిలబెట్టింది గబ్బర్ సింగ్. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ను రిపీట్ చేయడానికి పవన్తో కలిసి కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న శృతి హాసన్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు రాకపోవడంతో ఈమెకు ఏమైంది అంటూ పవన్ అభిమానులు శృతి హాసన్పై తెగ మండిపడ్డారట. అయితే ఆమె కాటమరాయుడు ఫంక్షన్కు రాలేకపోయినా ఆ మూవీ ఎల్లుండి విడుదలవుతున్న నేపథ్యంలో శృతి పవన్ గురించి మాట్లాడిన వీడియోను ఇప్పుడు సినిమా యూనిట్ విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోలో శృతి పవన్ గురించి అనేక విషయాలను షేర్ చేసిందండి. ప్రస్తుతం తాను నటించిన కాటమరాయుడు సినిమా చేస్తున్న సమయానికి తనలో చాలా మార్పు వచ్చింది, కానీ అప్పటికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా మారలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది శృతి హాసన్. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు సినిమాల కంటే సొసైటీ గురించి ఆయన ఆలోచన, ఆయన తపన గుర్తుకొస్తాయి. ఆయన సొసైటీ పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి, ఎప్పుడు జనాల గురించి ఆలోచిస్తుంటారు, దాని గురించి నాతో మాట్లాడుతూ ఉంటారు. గబ్బర్ సింగ్ సినిమా ఎప్పుడో చేసినట్లుంది, అప్పటికి ఇప్పటికీ నేను చాలా మారాను, కానీ పవన్ మాత్రం అలాగే ఉన్నారు, అలాగే మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ను ఆకాశానికి ఎత్తేసింది శృతి. అంతేకాదు, పవన్తో గబ్బర్ సింగ్ చేసే సమయంలో తనకే ఎన్నో సందేహాలు ఉన్నాయంటూ తాను తెలుగులో సినిమాలు చేయాలా, తమిళం మీద ఫోకస్ చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటూ ఆ సినిమా తర్వాత తన దశ తిరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ తన కెరీర్ని మలుపు తిప్పిన యూనిక్ పర్సన్ అంటూ పవన్పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈమె ప్రస్తుతం చేస్తున్న పొగడ్తల విషయం పవన్ అభిమానుల వరకు వెళితే ప్రస్తుతం పవన్ అభిమానులు ఈమెపై ఉన్న కోపం తగ్గుతుంది అనే భావించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.